హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే చేపల పులుసు. మన వీడియోలో ఎక్కువగా చేప పులుసులు తయారు చేసినాము. చేపలు అంటారు. 2 కిలోల చేపలు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా ఉప్పు నిమ్మ చెక్క వేసి ఇలా శుభ్రంగా 3-4 సార్లు కడిగి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి 150 గ్రాముల చింతపండు తీసుకునిచ్చి దీన్ని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. మెంతులు 1 స్పూను, జీలకర్ర 2 స్పూన్లు, ధనియాలు 2 స్పూన్లు, వెల్లుల్లి రెమ్మలు ఒక 25, పచ్చిమిర్చి ఒక 7, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, మీడియం సైజ్ టమోటో ఒక 6 తీసుకున్నాను, ఒక నిమ్మకాయ ఒకటి తీసుకున్నాను. ఆనియన్స్ ఒక 1/4 కిలో శుభ్రంగా ఒలిసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి కారం పొడి, జీలకర్ర, ఆవాలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, నూనె. చేపల పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. వీటన్నిటిని ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తానో, ఎలా చేస్తానో మీరు కూడా చూస్తారండి. ఇంక ఆలస్యం ఎందుకు. కొద్దిగా ఉప్పు, నిమ్మ చెక్క వేసి శుభ్రంగా 3-4 సార్లు ఈ విధంగా కడిగి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ మాత్రం మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్లోకి కొద్దిగా కారం మీ ఆప్షనల్ చూసేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మీ స్పైసీని బట్టి. నేనైతే ఈ స్పూన్లో 2 స్పూన్లు కారం వేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా పసుపు, ఉప్పు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చెక్కని ఒక 1/2 చెక్క వేసుకోవాలి. వీటన్నిటిని ముక్కకు మసాలా పట్టే విధంగా క్లీన్గా కలుపుకోవాలి. ఈ మాత్రం మనం ఉప్పు, కారము, పసుపు వేసుకున్న ఈ చేప ముక్కలకి కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని మాత్రం గార్నిష్ చేసుకొని 1 అవర్ దీన్ని పక్కన పెట్టేయాలి. ఈ మాత్రం గార్నిష్ చేసుకోవాలి. మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టించి ఇలా గార్నిష్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ మాత్రం ఆనియన్స్ మొత్తం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మాత్రం టమాటోలను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కూడా చిలుకలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మాత్రం మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలి. ఇందులోకి మెంతులు చూసేసుకోండి, ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది. నేను ఈ మాత్రం స్పూన్లో 1 స్పూన్ మెంతులు, స్పూన్లోనే జీలకర్ర 2 స్పూన్లు, 3 స్పూన్లు ధనియాలు వేసుకున్నాను. ఇందులోకి 1 స్పూన్ ఉప్పు చూసేసుకోండి, సాలకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. దీన్ని పౌడర్లా చేసుకొని మళ్ళీ దీంట్లో వెల్లుల్లి రెమ్మలు వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మన మెంతుల్ని, జీలకర్రని, ధనియాలు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ మాత్రం పౌడర్ చేసుకోవాలి. ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఈ మాత్రం ఒక 20 వెల్లుల్లి రెమ్మలు ఇందులో వేసుకోవాలి. ఈ మాత్రం పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మాత్రం స్టవ్ వెలిగించుకొని ఈ మాత్రం బాణలి పెట్టుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ మాత్రం మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఈ పేస్ట్లోకి కారం పొడి, మీ ఆప్షనల్ స్పైసీని బట్టి కారం పొడి వేసుకోవాలి. చేపల పులుసు కాబట్టి నేను స్పూన్లో 2 స్పూన్లు కారం పొడి వేసుకుంటాను. మన గార్నిష్ చేసినప్పుడు కూడా చేపల్లోకి వేసుకున్నాం కాబట్టి 2 స్పూన్లు కారం పొడి. దీన్ని వేయించి కూడా చేసుకుంటారు. నేనైతే అన్ని పచ్చిగానే వేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి, తినేదానికి చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా వేసేసుకున్నాం. టమోటాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కూడా దోరగా వేయించుకోవాలి. వీటన్నిటిని చల్లారనిచ్చి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం వేయించుకున్న టమోటా ఆనియన్స్లోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మాత్రం స్టవ్ వెలిగించుకొని ఎప్పుడు చేపల పులుసు చేసినా ఈ మాత్రం వెడల్పుగా ఉండే బేసిన్ని తీసుకోవాలి. ఇందులోకి ఈ స్పూన్లో నేను ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు. ఈ ఆవాలన్నింటినీ చిట్టుపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు, ఇది మీ ఆప్షనల్, మాత్రం వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. పచ్చిమిర్చి మాత్రం చిలుకలు చేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, మనం వేయించి పెట్టి కొద్దిగా ఆనియన్స్. ఈ మాత్రం మన టమాటో ఆనియన్స్ వేయించుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. మనం ముందుగానే ఆనియన్స్ టమాటో వేయించుకున్నాం కాబట్టి మనం ఎక్కువ దీన్ని వేయించుకోవాల్సిన పని లేదు. కొద్దిగా ఉడకపడితే చాలు. ముందుగా ఈ మాత్రం మనం 150 గ్రాముల చింతపండుని గుజ్జు తీసి పక్క పెట్టుకున్న ఈ నీళ్ళని కూడా ఇందులో వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మగ్గనిచ్చుకోవాలి. ఈ మాత్రం మనం మిక్సీకి వేసి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం పొడి, దీన్ని కూడా పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకున్నాం. అన్నిటిని బాగా కలుపుకోవాలి. గ్రేవీ మీ ఆప్షనల్, మీకు ఈ మాత్రం 1/2 లీటర్ వాటర్ కూడా కలుపుకోవాలి. ఉప్పు మనము చేప గార్నిష్ చేసినప్పుడు వేసినాము, జీలకర్రలో కూడా వేసుకున్నాము. ఉప్పు చూసి వేసుకోండి, సాలకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఈ మాత్రం 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాం. ఈ మాత్రం గ్రేవీని ఉడికించుకొని మనం 1/2 అవర్కి ముందు గార్నిష్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకున్నప్పుడు మాత్రమే మనం గరిటె పెట్టుకోవాలి.
మళ్ళీ మళ్ళీ గరిటె పెడితే చాప్ విరిగిపోతుంది. ఫస్ట్ సారి ఇలా కలియబెట్టి మళ్ళీ గరిటె పెట్టకూడదు. మనము ఫస్ట్ వేసేటప్పుడు మాత్రం గరిటె ఒకసారి పెట్టుకోవాలి. ఈ మాత్రం ముక్కలన్నింటినీ గ్రేవీలో వేసుకొని ఉడికించుకోవాలి. ఈ మాత్రం బాగా కలుపుకోవాలి. ఈ మాత్రం లెమన్ చెక్కను కూడా పిండుకోవాలి. కొత్తిమీర చాలా మంచి చేసుకోవాలి, మీ ఆప్షనల్ అది కొత్తిమీర. ఈ మాత్రం చేపల పులుసుని మీరు కూడా చేసుకోండి, తినేదానికి చాలా రుచిగా ఉంటుంది. రండి ఫ్రెండ్స్, మన వేడి అన్నం రెడీ అయింది, మన చేపల పులుసు రెడీ అయింది. మీరు కూడా భోంచేస్తారండి. చేపల పులుసు అయితే వేరే లెవెల్. ఉప్పు కారాలు, ఆ పులుపు, మన చింత పులుసు వేసుకున్న టమాటో ఆనియన్స్ అన్నీ వేయించి పేస్ట్ చేసేసుకున్న పేస్ట్ ఫ్లేవరు తినేదానికి చాలా రుచిగా ఉంది. మీరు కూడా అలా వేయించి పేస్ట్ చేసి ఒకసారి ట్రై చేయండి. చేప ముక్కలన్నీ మెత్తగా బాగా ఉడికిపోయింది. ఈ మాత్రం ఉడికించుకోవాలి. చేపల పులుసు ఎప్పుడు మీరు చేసినా కానీ చేసిన వెంటనే దీన్ని తినకూడదు. నేను ఇప్పుడు తెల్లారి చేసి పెట్టింది ఇది. 5 అవర్లు గ్యాప్ ఇచ్చి చల్లారించి తింటే మనకు చేపలు తినేదానికి ఈ ఉప్పు కారాలు మసాలాన్ని ముక్కలోకి ఎక్కి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. ఉంటాను. బాయ్.